సంబంధం అనేది హెల్త్. అది ఎస్పెషల్లీ పూర్ పీపుల్, ఆ ప్రజల్లో కూడా పూర్ పీపుల్, పేదలు ఉంటారు ఎక్కువగా. నిజంగా ఆయన అనుకున్నట్టుగానే ఆ శాఖ వచ్చింది. ఉంటే నాకు సర్వ్ చేయడానికి బాగుంటుంది అన్నాడు, అనుకున్నట్టుగానే అది వచ్చింది. సో వారు కూడా మొట్టమొదటిసారి మంత్రి అయినప్పుడు కూడా అనుభవం ఉన్న వ్యక్తి. ఇట్లా కొంతమంది అట్లా ఉన్నారనమాట. సో నారా లోకేష్ గారు ఇంకా చెప్పలేదు, వాళ్ళు ఫస్ట్ టైం ఏం కాదు, గతంలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ప్రూవ్డ్ వెరీ గుడ్. ఏది పంచాయతీరాజ్ 26,000 కిలోమీటర్ల రోడ్లు వారు ఉన్న ఆ స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్లోనే వాళ్ళు చేయడం జరిగింది. ఫస్ట్ టైం మంత్రిగా వచ్చి తక్కువ టైంలోనే కేంద్ర ప్రభుత్వంతో నిధులు తెచ్చుకొని కొంత స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ 26,000 కిలోమీటర్లు. ఈ రోజు కూడా రాష్ట్రంలో ఉన్న రోడ్స్ ఏదైనా ఉన్నాయంటే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అవి ఆ రోజు లోకేష్ గారు చేసిన పని. సో వారికి పూర్తిగా ఐటీ మీద కావచ్చు, లేకపోతే పూర్తిగా మంత్రిత్వ శాఖ మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అప్పుడు తక్కువ పీరియడ్ పూర్తి చేసినప్పటికి కూడా. ఇక మిగతా వాళ్ళు కొంతమంది అసలు కంప్లీట్గా ఫ్రెషర్స్. ఇప్పుడు సవిత గారు కావచ్చు, టీజీ భరత్ గారు కూడా కొత్త అయినప్పటికి కూడా వారికి ఆ ఇంట్లో ఫ్యామిలీ నేపథ్యం, వాళ్ళ నాన్నగారు మంత్రిగా టీజీ వెంకటేష్ గారు మంత్రిగా చేశారు. పూర్తిగా కొంత వ్యాపారాలు ఉన్నారు, కొంత అంటే ఈ నోస్ ద ఆపరేషనల్స్ ఇష్యూస్ ఎలా ఉంటే కూడా పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇంకా నారాయణ గారి గురించి చెప్పలేదు. సేమ్ గతంలో ఏదైతే శాఖ నిర్వహించాడో 2014-19 మధ్యలో, ఇప్పుడు మళ్ళీ అదే శాఖ వాళ్ళకి రావడం జరిగింది. ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్లెజెంట్గా ఎండోమెంట్. యాక్చువల్గా మేమైతే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే విద్యుత్ శాఖ కానీ లేకపోతే పవర్ కానీ ఫైనాన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకంటే గతంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసినాడు రోసే గారి గవర్నమెంట్లో, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో. ఓకే, ఇప్పుడు కూడా ఎండోమెంట్ కూడా నిజంగా ఇక్కడ నిబద్ధత పనిచేసే వ్యక్తి కావాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు గతంలో ఉన్న మినిస్టర్ అండి ఆయన ఇతన్ని పక్కన పెడితే నక్కకు నాగలోగా అనుకున్నంత తేడా ఉంటుంది. అంటే నా ఉద్దేశం కంపారిజన్ కదా, ఆ విధంగా నాశనం చేశాడు కాబట్టి మనం ఆ వ్యవస్థని మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. పద్ధతికి చేస్తే ఎవరైనా ఒకటి చిన్న స్థాయి, పెద్ద స్థాయి, లేకపోతే కొత్తగా వచ్చాడా పాతగానే సంబంధం లేదు. తిరుమల విషయంలో వెంకటకృష్ణ గారు కొండపైకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు పెట్టే భోజనాల దగ్గర నుంచి అక్కడ ఉన్న వాతావరణం దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి చెప్పే పరిస్థితి ఉండేది. సో ఇటువంటి వ్యక్తులు నిబద్ధతో ఉన్న వ్యక్తులకైనా వెళ్ళినట్టయితే అట్లీస్ట్ దాన్ని ప్రక్షాళన చేసి మళ్ళీ బ్యాక్ టు తిరుమల కావచ్చు, అది మళ్ళీ శ్రీశైలం దేవస్థానం కావచ్చు, చాలా గుడులు ఉన్నాయి మనకి. అదేవిధంగా ఈ మధ్యలో తిరుపతి దేవస్థానమే కాకుండా ఎండోమెంట్కి సంబంధించిన భూములు కూడా వీళ్ళు చాలా కొట్టేయడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్స్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ను కూడా వీళ్ళు లాగేసుకోవడం జరిగింది. సరే, ఎనీవే వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు సీ దట్. అంటే ఎవరు కూడా ఇళ్లలో అంటే ఒకళ్ళిద్దరు కొత్త అయినప్పటికీ కూడా 1 or 2 monthsలో ఆపరేషన్లు ఇష్యూస్ అర్థం చేసుకొని సెటిల్ అవుట్ అవుతారు అనుకుంటాను. ఆ 18లో మాత్రం ఒక 5-6 మంది మాత్రం వెంకటకృష్ణ గారు కొత్తగా వచ్చినప్పటికి కూడా వాళ్ళకి మంచి అనుభవం ఉంది. అంటే కుటుంబ పరంగా కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ పరంగా కావచ్చు, పైవాళ్ళ కేసు వాళ్ళు అంటే. మిగతా వాళ్ళు మాత్రం కొంత ఫోకస్ చేయాలి. దే మస్ట్ అండర్స్టాండ్ ద ఆపరేషనల్ ఇష్యూస్ చేసుకోవాలి. అధికారులు సెక్రటరీతో కూర్చుంటే దే విల్ ఎక్స్ప్లెయిన్ వేవ్ లెంత్ ఉండాలి. సబ్జెక్ట్ సెక్రటరీల దగ్గర నేర్చుకోవాలి. ప్రతిదీ మా సార్ దగ్గరకు వస్తే చెప్పలేడు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. సో అందుకని మంత్రులు సగం మంది ఫెయిల్ అయ్యేది అధికారులతోటి కోఆర్డినేషన్ మస్ట్ మాట్లాడదాం మనం. రైట్, ఒకసారి రఘు గారితో